హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే యాదగిరి గుట్టకైతే వచ్చేసినాం. 1200 కోట్లతో ఖర్చు చేసి 16 ఎకర్లలో కట్టిన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మన యాదగిరి గుట్ట. 1600 విగ్రహాలు అయితే ఉన్నాయి. ఈ దేవాలయాన్ని బ్లాక్ స్టోన్తో నిర్మించారు. పురాతన పద్ధతులతో నిర్మించబడింది ఈ యాదగిరి గుట్ట. మామూలుగా గుడిని 5 సంవత్సరాలలో పూర్తి చేశారు. ఇక్కడైతే చాలా ప్రశాంతత అయితే నెలకొనింది. ఇక్కడ పబ్లిక్ కూడా చాలా ఉన్నారు. ఈ దేవాలయాన్ని విజిట్ కాని వాళ్ళు విజిట్ చేయండి. ఇక్కడైతే ప్రశాంతమైన వాతావరణం, పచ్చని పైరు మధ్యలో ఈ గుడి అయితే నిర్మించారు. ఇక్కడ నుంచి మనం గర్భగుడి లోపలికైతే వెళ్తే ఎంత ప్రశాంతంగా లక్ష్మీ నరసింహస్వామిని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మేము సురేంద్రపురికి అయితే వెళ్ళిపోయినాం. సురేంద్రపురిలో యమలోకంలో ఉన్న స్వర్ణలోకం, సముద్ర గర్భంలో ఉన్న నాగలోకం, అతి భయంకరంగా ఉండే పాతాళలోకంలో నుండి శేషనాగులపై ప్రవహిస్తున్న విష్ణులోకం, బ్రహ్మాధిపతిగా ఉండే బ్రహ్మలోకం, అలాగే శివ కైలాస వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకోవచ్చు. అంజనీపుత్రుడైన హనుమాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు. కురుక్షేత్రంలో యుద్ధం అర్జునుడికి భావించిన భగవద్గీత, కృష్ణుడు గోవర్ధ పర్వతాన్ని చిటికెన వేలితో లేపట్టిన సన్నివేశాన్ని చూడవచ్చు. అష్టాదశ పీఠాలను కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఇలాంటి మరెన్నో సన్నివేశాలు మీకు చూపిస్తా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.